ఈరోజు రమేష్ ఆర్గనైజేషన్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి అన్ని విధాలుగా మనకు రిలేటెడ్గా ఉండే విధంగానే ఇందులో నా సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా ఎవరికైనా పాస్పోర్ట్స్ కావాలన్నా, వీసాస్ కావాలన్నా, ఫ్లైట్ టికెట్స్ కావాలన్నా, అలాగే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ చేయాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము. అలాగే రమేష్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అని స్టార్ట్ చేశాము. దాంట్లో అడ్మిషన్స్కి సంబంధించి మాస్టర్స్, ఎంబీబీఎస్, అలాగే బీఎస్సీ నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఇన్ జర్మనీలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా మినిమం క్వాలిఫికేషన్ 10th అనేది ఉన్నవాళ్ళు యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. దానికి సంబంధించి 2D 3D యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, వెబ్ డిజైనింగ్ కోర్సెస్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ప్లేస్మెంట్స్ కూడా మేమే ఇస్తామన్నమాట. ఇదంతా కూడా G5 ఛానల్ వాళ్ళది, జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ అనే యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్ని నేను స్టార్ట్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని మీకు ఇవ్వగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుకుంటున్నాను. ఎంతో మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంటర్ అయిపోయింది, వాళ్ళు డిప్లొమా చేయాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి డిప్లొమా చేయడానికి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, జర్మనీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళకి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. ట్యూషన్ ఫీజు అనేది 0. పైపెచ్చు వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి 1000 euros స్కైఫండ్ కూడా ఇస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన INRలో 1,10,000 ఉంటుంది. అది వాళ్ళు స్కైఫండ్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు A1, A2, B1 లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా బీఎస్సీ నర్సింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దానికి A1, A2, B1, B2 లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. 1000 euros పర్ మంత్ స్కైఫండ్ వస్తుంది స్టూడెంట్స్కి. తర్వాత డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళు ఓకే డిప్లొమా చేస్తారు. అలా డిప్లొమా కాకుండా ఆల్రెడీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలనుకుంటారు. UK, USA, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్కి అనమాట. దానికి సంబంధించి వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, అలాగే వీళ్ళకి GRE, TOEFL, డ్యూలింగో, PTE లాంటి టెస్ట్స్ అవసరం అవుతాయి. అవి కూడా మేమే ప్రిపేర్ చేసి వాళ్ళని గైడ్లైన్స్ చేసి వాళ్ళకి లోన్ అవైలబిలిటీ కూడా మేమే చూపిస్తామన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ప్రీ డిపాచర్ టు పోస్ట్ డిపాచర్ వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీసాస్లో కానివ్వండి, కరెన్సీ ఎక్స్చేంజ్లో కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా.